హాయ్, ఎలా ఉన్నారు? మనలో చాలామంది కరెంట్ బిల్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ కరెంట్ బిల్ మనకి ఒక్కో మంత్ ఒక్కోలాగా వస్తుంది. ఒక మంత్ తక్కువ వస్తే ఆ నెక్స్ట్ మంత్ మనకి ఎక్కువ రావచ్చు. సో, ఈ కరెంట్ బిల్ గురించి మనం చెప్పలేం ఎప్పుడు ఎంత వస్తుంది అని. ఇంకా ప్రతి నెల మీటర్ రీడింగ్ తీసే కుర్రోడు వస్తాడు. ఒక్కోసారి కరెక్ట్‌గా రీడింగ్ తీస్తారు. కానీ కొన్ని సార్లు మాత్రం వాళ్ళకి ఇష్టం వచ్చింది రికార్డ్ చేసి మనకి బిల్ ఇస్తారు. ఏమైనా అంటే నెక్స్ట్ మంత్‌లో మీకు తక్కువ వస్తుందిలే అని అంటారు. అప్పుడు మనం ఇంకా ఏమీ అనలేం. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి మన హైదరాబాద్‌కి చెందిన ఇంజినీర్స్ ఒక యాప్ డిజైన్ చేశారు. ఈ యాప్‌ని ఎలా వాడాలి? దానివల్ల యూజ్ ఏంటి? అని మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, దానికన్నా ముందు నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఏ విషయమైనా క్లియర్‌గా ఇంకా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు డైలీ 1, 2 సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తున్నారు. ఒక్కోసారి అది కూడా ఉండదు. ఇంకా నెగెటివ్‌లోకి వెళ్తుంది. సో, దయచేసి నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు టాపిక్‌లోకి వస్తే ఈ కరెంట్ బిల్ నెక్స్ట్ మంత్ ఎంత వస్తుంది అనేది ఎవ్వరికీ తెలీదు. సో, మన హైదరాబాద్‌కి చెందిన ఇంజినీర్స్ ఒక యాప్‌ని డిజైన్ చేశారు. ఆ యాప్ నేమ్ ఏంటంటే భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్. ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే ఎగ్జాంపుల్‌కి మన దగ్గర ఫిట్‌నెస్ బ్యాండ్స్ ఉంటాయి. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్స్ ఏం చేస్తాయంటే డైలీ మనం ఎన్ని కిలోమీటర్స్ నడిచాం, అలా నడవడం వల్ల ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశాం, అలాగే కంటిన్యూ చేస్తే మంత్‌కి ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయొచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి చూపిస్తాయి. అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్ యాప్ కూడా సేమ్ అలాగే వర్క్ అవుతుంది. ఈ యాప్‌లో మనం ఫస్ట్ మన స్టేట్, మన ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఇంకా మన కన్జ్యూమర్ టైప్ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక యాప్ యూజ్ చేసి మనం డైలీ కరెంట్ మీటర్ రీడింగ్‌కి ఒక ఫోటో తీయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యాప్ ఆటోమేటిక్‌గా క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. మనం డైలీ ఎన్ని యూనిట్స్ ఖర్చు పెడుతున్నాం, ఇలాగే కంటిన్యూ చేస్తే మంత్‌కి ఎంత కరెంట్ బిల్ వస్తుంది. అదేవిధంగా మనం డైలీ ఇంత యూనిట్స్ సేవ్ చేస్తే దానివల్ల మనం నెలకి ఇంత మనీ సేవ్ చేయొచ్చు అని ఈ డీటెయిల్స్ అన్నీ యాప్ మనకి చూపిస్తుంది. సో, దానివల్ల మనకి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఓకే, నాకు నెక్స్ట్ మంత్ ఇంత కరెంట్ బిల్ రావచ్చు అని. సో, ఇప్పుడు ఈ యాప్ ఎలా యూజ్ చేయాలి అని మీకు చెప్తా. ఫస్ట్ ఈ యాప్‌ని ప్లేస్టోర్‌లో భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేశాక మనకి ఫస్ట్ ఒక లాగిన్ స్క్రీన్ వస్తుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి జస్ట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మనకి ఫస్ట్ ఒక స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్‌లో మన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫస్ట్ మీ నేమ్ ఎంటర్ చేయండి. స్టేట్ ప్లేస్‌లో మీ స్టేట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, మన స్టేట్ బట్టి ఎలక్ట్రిసిటీ బోర్డ్ మారిపోతూ ఉంటుంది. ఒకవేళ ఎలక్ట్రిసిటీ బోర్డ్ డీటెయిల్స్ మీకు తెలియకపోతే మీ కరెంట్ బిల్ మీద ఎలక్ట్రిసిటీ బోర్డ్ నేమ్ ఉంటుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ మన మీటర్ యొక్క యూనిక్ సర్వీస్ కనెక్షన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇది మన కరెంటు బిల్లులో ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మన మీటర్ యొక్క నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ మీటర్ నెంబర్ మన కరెంటు బిల్ మీద ఇంకా మన మీటర్ మీద కూడా ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కనెక్షన్ టైప్ సెలెక్ట్ చేయాలి. జనరల్గా మన ఇంట్లో ఉన్న మీటర్స్ అన్నీ డొమెస్టిక్ కిందకే వస్తాయి. సో, డొమెస్టిక్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫైనల్ రీడింగ్ ఇన్ లాస్ట్ బిల్ ఇవ్వాలి. ఇది ఏంటంటే మనకి బిల్ ఇచ్చినప్పుడు ఆ మీటర్లో ఎంత రీడింగ్ ఉందో ఆ రీడింగ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ రీడింగ్ మనకి బిల్ మీద ఉంటుంది క్లియర్గా. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మనం బిల్ ఇచ్చినప్పుడు మీటర్లో ఎంత రీడింగ్ ఉందో అది ఎంటర్ చేయాలి. అంతేగాని ఆ నెలలో ఎన్ని యూనిట్స్ ఖర్చు చేశాం ఆ రీడింగ్ కాదు. ఓకే, బిల్ ఇచ్చినప్పుడు మీటర్లో ఉన్న రీడింగ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ బిల్ ఇచ్చిన డేట్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు సేవ్. అంతే అండి. ఇప్పుడు మనం మీటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న రీడింగ్ని స్కాన్ చేయాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. మనం డైలీ ఎన్ని యూనిట్స్ ఖర్చు పెడుతున్నాం, ఇలాగే కంటిన్యూ చేస్తే మంత్కి ఎంత కరెంట్ బిల్ వస్తుంది, అదేవిధంగా మనం డైలీ ఇంత యూనిట్స్ సేవ్ చేస్తే
దానివల్ల నెలకి ఇంత మనీ సేవ్ చేయొచ్చు అని. ఇలాగే డైలీ ఒకసారి మీటర్ రీడింగ్ని స్కాన్ చేయండి. అప్పుడు మనకి ఒక ఎస్టిమేషన్ వస్తుంది నెక్స్ట్ మంత్ ఎంత కరెంట్ బిల్ రావచ్చు అని. ఈ డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉంచుకోవడం మంచిది. ఒకవేళ ఎప్పుడైనా మనకి కరెంటు బిల్ తేడాగా వస్తే అప్పుడు మనం ఈ రీడింగ్స్ అన్నీ ప్రూఫ్స్ కింద చూపించవచ్చు. అది ఈ యాప్ వల్ల యూస్. ఈ యాప్ రఫ్గా ఎస్టిమేట్ చేస్తుంది, అంతేగాని ఎగ్జాక్ట్గా ఇందులో చూపించినంత బిల్లే కరెక్ట్గా వస్తుంది అని కాదు, జస్ట్ ఎస్టిమేట్ చేస్తుంది అంతే. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని టిప్స్ పాటించడం వల్ల కరెంటు బిల్ తగ్గించుకోవచ్చు. ముందుగా మీ ఇంట్లో బల్బ్స్ ఉంటే దానిని వాడడం ఆపేయండి. దానికి బదులుగా ట్యూబ్ లైట్స్ ఇంకా ఎల్ఈడి లైట్స్ని వాడండి. ఫ్రిడ్జెస్, చాలామంది చిన్నపిల్లలు ఐస్ వాటర్ కోసం వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ప్రతి 20 మినిట్స్కి ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటారు. ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఫ్రిడ్జ్ బయట ఉన్న వేడిగాలి లోనకి పోవడం వల్ల ఐస్ వాటర్ చాలా స్లోగా తయారవుతుంది. సో ఫ్రిడ్జ్ డోర్ వీలైనంత తక్కువగా ఓపెన్ చేయండి. ఒక ట్రిక్ ఏంటంటే, మీకు వాటర్ తొందరగా ఐస్ అవ్వాలంటే హాట్ వాటర్ని ఫ్రిడ్జ్లో యూజ్ చేయండి. ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. కాస్త వేడి చేసిన వాటర్ని ఫ్రిడ్జ్ వాటర్ బాటిల్స్లో పడితే అది నార్మల్ వాటర్ కన్నా చాలా తొందరగా ఐస్ అవుతుంది. సో నెక్స్ట్ నుంచి ఫ్రిడ్జ్లో హాట్ వాటర్ యూజ్ చేయండి. ఇంకా ఫ్రిడ్జ్ని గోడకి దగ్గరలో పెట్టకండి. గోడకి ఫ్రిడ్జ్కి మధ్య ఒక అడుగు గ్యాప్ ఉన్నట్టు చూసుకోండి. ఏసీ, వీలైనంత తక్కువగా ఏసీ వాడండి. ఏసీ వాడినప్పుడల్లా డోర్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేయండి. ఏసీ ఆన్లో ఉన్నప్పుడు ఫ్యాన్ వాడడం తగ్గించండి. ఇంకా ఏసీని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. సమ్మర్ సీజన్లో గీజర్ వీలైనంత తక్కువగా వాడండి. కొన్ని గీజర్స్కి ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ ఫీచర్ ఉండదు. సో గీజర్ వాడాక స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోకండి. ఏదైనా ఎలక్ట్రిక్ వస్తువులు కొనేటప్పుడు వీలైనంత వరకు 4 స్టార్ ఇంకా 5 స్టార్ రేటింగ్ ఉన్న వస్తువులనే కొనండి. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్స్, లైట్స్ అన్నీ ఆఫ్ చేయండి. ఈ టిప్స్ అన్నీ పాటిస్తే మనకి కరెంటు బిల్ చాలా వరకు తగ్గుతుంది.